వేసి మనల్ని బయటికి రప్పించారు. మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి. మేము వెళ్ళొస్తామండి. పాండురంగ, సక్కుని నువ్వే రక్షించాలి స్వామి. వాడు మనిషి కాడు. నేనేం చేయాలి? సక్కు, అమ్మ సక్కు, బయట ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుంది సక్కు? చాలా భయం వేస్తోందమ్మా. పాండురంగా, సక్కు పడిపోయింది, సక్కు పడిపోయింది. నీళ్లు తోటడం ఆపేసిందంటే ఓడిపోయినట్టే. సక్కు ఓడిపోయింది, సక్కు ఓడిపోయింది, ఓడిపోయింది, ఓడిపోయింది. సక్కు ఓడిపోలేదు. సక్కు 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 లేమ్మా, లే. సక్కు ఒరే దుర్మార్గుడా, ఈ పని చేయడానికేనా నాటకమాడి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించావు? నా కూతురికి తీవ్రమైన జ్వరం ఉంది. తనతో నువ్వు ఏం చేస్తున్నావురా? అరే అరవకండి, అరవకండి. నేను చెప్పేది వినండి. నేనేం చెయ్యలేదు. కావాలంటే తనని అడగండి. సక్కు ఎంతో ఇష్టంగా కావాలనే నీళ్లు పోసుకుంది. మీరు చిన్న పిల్ల మీద ఇలా అబద్ధాలు వేయకండి. అది అమాయకురాలు, దానికి ఏమీ తెలీదు. రే, తను చాలా చిన్న పిల్లరా. నీ కపట నాటకాలని అర్థం చేసుకునే వయసు కాదు తనది. అరే నేనేమి, కావాలంటే అడగండి, తనని అడగండి, అడగండి, అడగండి. అమ్మా, ఆయన నా పాండురంగడికి మరుగుతున్న నీటితో స్నానం చేయిస్తానన్నాడు. పాపం నా పాండురంగడు తట్టుకోలేడు. ఆ నీళ్లతో ఆయన స్నానం చేస్తే ఆయన ఒళ్ళు కాలిపోతుంది. అందుకని నేను పరీక్ష పరీక్ష ఏంటి సక్కు? 2 రోజుల నుంచి చిత్రవద చేస్తున్నాడు. మిరపకాయ, ముళ్ళదండ, ఇక ఇవాళేమో చన్నీళ్లు. పాండురంగడి పేరు చెప్పి వీడు నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వు వీడి మాయలో పడకు సక్కు. ఉమా, ఉమా, సక్కుని లోపలికి తీసుకెళ్ళు. సరేనండి సక్కు, మనం ఇంటికి వెళ్దాం. పద పదమ్మా. నీలాంటి నీచుడు ఈ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండడు. ఈరోజు నేను నిన్ను వదలండ్రా. సక్కు, ఊరికి పోతున్నావు. బయట ఎవరు? తలుపు తెరవండి. అయ్యో దేవుడా, అత్తయ్య గారు, ఏంటిది? మీరు గదిలో ఉంటే ఎవరు గడి పెట్టారు? తెలీదుమా, మీరు వెళ్ళగానే ఎవరో బయట గడి పెట్టేశారు. అరే, సక్కుకేమైంది? తడిసి ముద్దయిపోయింది. ఏం జరిగింది ఉమా? ఇదంతా బయట ఉన్న రాక్షసుడి నిర్వాకం. దేవుడికి మరిగే నీటితో స్నానం చేస్తాడన్నాడట. అలా చేయకుండా ఉండాలంటే ఆ నీళ్లు చల్లారే వరకు బావిలోంచి నీళ్లు తోడి పోసుకోమన్నాడు. భగవంతుడా, మన సహనానికి కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది ఉమా.
నువ్వు ఇక్కడే ఉండు. మరిగే నీళ్లు రేయ్, వాడిని గట్టిగా పట్టుకోండిరా. వదలకండిరా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? నా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అవతలకు వెళ్ళండి. నా కూతురు మీకు ప్రాణులని బొమ్మలా కనిపిస్తోందా? మీ ఇష్టం వచ్చినట్టు తనతో ఆడుకుంటున్నారు. మీరు తనని చిత్రహింసలు పెడుతూ ఉంటే మేము మిమ్మల్ని ఏమి అనకుండా మౌనంగా చూస్తూ ఉండాలా? మీరు మమ్మల్ని చాలా బాధ పెట్టారు. మీ వల్ల మా సగ్గు నరక యాతన అనుభవిస్తోంది. నీకు పిచ్చెక్కిందా? నేను మిమ్మల్ని వదలను. మీరు చేసిన పనులకి శిక్ష అనుభవించాల్సిందే. ఈ ప్రయత్నంలో నేను మరణించినా పర్వాలేదు. అమ్మా, నీ చేతుల్ని మలినం చేసుకోకు. తొందరపడితే నీకు వాడికి తేడా ఉండదు. మహాజన్ చూసుకుంటాడు. న్యాయస్థానంలో వీడు ఓడిపోవడం ఖాయం, వీడి చేతికి సంకెళ్ళు పడడం ఖాయం. అప్పుడు తెలుస్తుంది గ్రామస్తులకి వీడి నిజస్వరూపం ఏమిటో. నీకు కఠిన శిక్ష పడుతుందిరా. ఆ మహాజన్ నన్నేం చేస్తాడే ముసలిదానా? వాడొక చిట్టెలుక, నేను సింహాన్ని. ఈ అయ్యగారు సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడు నిన్ను చూస్తూనే ఉన్నాడ్రా. అది మర్చిపోకు. వద్దు శివప్ప, ఆవేశపడకు, శాంతంగా ఉండు. ఉమా, సఖుకి రాళ్ళొప్పుతో కాపడం పెడితే మంచిదేమో చూడు. దానికి జ్వరం తగ్గిందా? ఇప్పుడు పర్లేదత్తయ్య. తనకి జ్వరం తగ్గింది. ఆ భగవంతుడి దయ వల్ల సకుకి జ్వరం తగ్గింది. అందుకే నిద్రపోతోంది. ఇది ఒట్టి అమాయకురాలు. చూడండి, ఇక నుంచి మనం చాలా హెచ్చరికగా ఉండాలి. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని సఖుని కాపలా కాయాలి. సఖుని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలకూడదు. అరే, నేను ఇంట్లో ఉండగానే ఇంత దారుణం జరిగింది. మోసం చేసి మీరు ఇంట్లో ఉండగానే బయట గడి పెట్టారు. మీరేం చేయగలరు? తప్పుడు సమాచారంతో మమ్మల్ని బయటికి రప్పించారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ రాక్షసుడి బారి నుంచి సకుని ఎలా కాపాడుకోవాలి? ఏంటి మీరిద్దరూ తీరిగ్గా ఇక్కడ కూర్చొని ఇకిలిస్తున్నారు? పడుకొని నిద్రపోండ్రా. బుద్ధి లేదు. అయ్యో అయ్యగారు, ఈ శుభవార్త విన్నారంటే మీరు కూడా పగపగా నవ్వుతారు. ఎప్పుడు మీ చెవిని పెద్దామా అని ఇందాక నుంచి మేమిద్దరం ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ అయ్యగారు, ఇప్పుడు మీరు ఇంత ఆగ్రహంగా ఉన్నారు అంటే సకు గాని ఆ శివప్ప గాని మిమ్మల్ని ఏమైనా అన్నారా? చిటపటలాడుతున్నారు. రే సోదాపి, ముందు విషయం ఏంటో చెప్పు. అయ్యో, ఇది ఆ మహాజన్ గురించండి. ఈ విశోబా ఇందాకే నాకు చెప్పాడు మీ నాటకం గురించి, ఇంకా ఆ డబ్బుల సంచి గురించి. నేను సరిగ్గా సమయానికి చేరుకున్నాను. వాడు మిమ్మల్ని గోతులో పడేయాలనుకున్నాడు, వాడే పడ్డాడు. ఇక మహాజన్ న్యాయస్థానానికి వెళ్ళలేడు, అంతే. అయ్యగారు, ముగిసిపోయింది. వాడి కథ కంచికెళ్ళినట్టే. నువ్వు దొంక తిరుగుడాపి సూటుగా చెప్పావు. అయ్యగారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాడు పగటి కలలో కలవాడు కదా, అదే ఆ మహాజన్. ఇప్పుడు ఆయన ఒక చీకటి గదిలో బంధించబడి ఉన్నాడు. బ్రహ్మాండమైన పథకం. పథకం ఎవరిది? అయ్యో, నవకోట నరోత్తముడిది. చెప్పండి, 100 రూపాయలు తీసుకున్నమాట నిజమని చెప్పండి. అది నిరూపించబడిందని చెప్పండి. త్వరగా ఒప్పుకోండి, లేదంటే. దయచేసి నేను చెప్పేది వినండి. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎవరికి ద్రోహం చేయను, న్యాయం పక్షాన ఉంటాను. నోర్మై, చేసేవి దొంగ పనులు, పెద్ద మనిషిలా మాట్లాడుతున్నాడు.